ఢిల్లీని కూడా గడగడాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఒక సామాన్య ఎమ్మెల్యే లేదు. నిన్న కాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఇష్టానురీతంగా మాట్లాడుతున్నారు. దమ్ముంటే వచ్చి పోటీ చేయి, నా కొడకంటూ కూడా సంబోధిస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈరోజు ప్రజలకి సేవ చేయాలనే ఎమ్మెల్యే ఉన్న వ్యక్తులు ఇటువంటి మాటలు మీరేమంటారు? పిల్లకాయలకి ఏం తెలుసు చెప్పండి ఉండేలు దెబ్బ. ఆ ఉండేలు దెబ్బ కొడితే గనుక వీళ్ళకి తగలదు. వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ పరిస్థితి ఎంత, ఈ రోజుని ఒక సీఏ పోస్ట్ ని అపాయింట్మెంట్ తీసుకోవడానికి సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వీడియో, అటువంటి నీచమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది వీళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్, అది ఆ రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయంగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వంలో పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పులి నుంచి వచ్చినటువంటి మరో పులి జగన్మోహన్ రెడ్డి గారు. వారిని ఢీకొట్టాలంటే వీళ్ళ తరం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ 3 పార్టీలు కలిస్తే వచ్చి ఢీకొట్టారు వీళ్ళు. వీళ్ళు సొంతంగా సింగిల్ గా సింహం సింగిల్ గా వస్తుందని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సింగిల్ గా వస్తారు. దమ్ము ఉంటే వాళ్ళు సింగిల్ గా రమ్మని చెప్పండి, పోటీ చేయమని చెప్పండి. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేరు.